ఆసియా కప్కు జట్టును ప్రకటించినప్పటి నుంచి ఎక్కువగా వార్తల్లో నిలిచిన ఆటగాడు శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్లో అద్భుతంగా రాణించి సూపర్ ఫామ్లో ఉన్నప్పటికీ ఆసియా కప్కు శ్రేయస్ ఎంపిక కాలేదు. దీనిపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగాకర్ ఇచ్చిన వివరణ కూడా అభిమానులను సంతృప్తి పరచలేకపోయింది. అయితే శ్రేయస్ అయ్యర్కు ఇప్పుడు మరో గోల్డెన్ ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగబోయే 2 మ్యాచ్ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం భారత్ జట్టు కెప్టెన్గా ఎంపికవుతాడని సమాచారం. శ్రేయస్ గత కొంతకాలంగా ఫార్మేట్లకు అతీతంగా రాణిస్తున్నప్పటికీ టీమిండియా ఆల్ ఫార్మేట్ ప్లేయర్ కాలేకపోతున్నాడు. భారత్ జట్టు తరపున అతనికి కేవలం వన్డే జట్టులో మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. అయితే కెప్టెన్గాను సక్సెస్ అయిన శ్రేయస్ అయ్యర్ భారత టీ20 టెస్ట్ జట్టులో కూడా ప్లేస్ దక్కించుకునేందుకు ఎదురుచూస్తున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో ఆటగాడిగా కెప్టెన్గా సక్సెస్ సాధించి పంజాబ్ కింగ్స్ను ఫైనల్స్కు చేర్చిన శ్రేయస్ ఆ తర్వాత భారత్ ఛాంపియన్గా నిలిచిన ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ప్లేయర్గా ఉన్నాడు. ఐపీఎల్ ఫామ్ ఆధారంగా ఆసియా కప్ జట్టులో అతనికి ప్లేస్ ఉంటుందని అనుకున్నా అది జరగలేదు. దీంతో ఆటగాడిగా నిరూపించుకునేందుకు శ్రేయస్కు ఆస్ట్రేలియా సిరీస్ల రూపంలో మరో ఛాన్స్ వచ్చినట్టే కనిపిస్తుంది. ఈ సిరీస్ కోసం శ్రేయస్తో పాటు నితీష్ కుమార్ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, రజత్ పటీదార్, జగదీశన్, కరుణ్ నాయర్ వంటి ఆటగాళ్లు కూడా ఎంపికవుతారని తెలుస్తోంది. భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుతో 2-4 రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్లు, ఆ తర్వాత 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడబోతుంది. టెస్ట్ మ్యాచ్లు లక్నో, వన్డేలు కాన్పూర్లో జరగబోతున్నాయి. ఈ సిరీస్లో ఆస్ట్రేలియా తరపున కూడా చాలామంది స్టార్ ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే శ్రేయస్తో పాటు ఆసియా కప్కు ఎంపిక కాని జైస్వాల్ ప్రస్తుతం దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ ఆడుతున్నాడు. వెస్ట్ జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు సెంట్రల్ జోన్తో జరుగుతున్న మ్యాచ్లో తక్కువ స్కోర్లకే అవుట్ అయి నిరాశపరిచారు.